ఫ్రెండ్స్, నేను మీకు ఒక వీరబాబుని. 505 ఆరో పాయింట్ ఏంటంటే, ఇతరుల సొత్తును ఆశించరాదు. ఇతరుల సొమ్ము వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పుణ్యాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి వాళ్ళకి ప్రాప్తిస్తుంది. వాళ్ళ సొమ్మే మనం ఆశించరాదు. మనకి భగవంతుడు ఎప్పుడైనా ఇస్తాడని నమ్మకంతో ఉంటారు. 507 కర్తవ్యమే దైవంగా భావించాలి. నువ్వు చేసిన పనే నీకు దైవంగా భావించాలి. 508 పౌరులకు హక్కులు కల్పించాలి. ప్రతి పౌరులకి కనీస హక్కులు కల్పించాలి. అలాగే తిండి, నిద్ర, గూడు కూడా కల్పించాలి. ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, స్వతంత్రం కల్పించాలి. ఎవరికి హాని చేయకూడదు, కీడు చేయకూడదు. వాళ్ళ హక్కుల్ని మనం హరించరాదు. 509 రాజశాసనాన్ని అందరూ ఆచరించాలి. రాజశాసనం అందరికీ ఆమోదయోగ్యమైనది, ఆచరించదగినది, ధర్మబద్ధమైనది అయితే తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాలి. 510 రాజకీయాలకు మతానికి సంబంధం ఉండరాదు. రాజకీయాలు వేరు, మతం వేరుగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ 5 పాయింట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.